హైదరాబాద్లో పరిశ్రమల శాఖ సంచాలకుడు విజయ్ కుమార్ ఇంట్లో అనీషా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయ్ కుమార్ వద్ద భారీగా ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించారు. అలకాపురి, నల్లకుంట, మాదాపూర్లో 3 ఇళ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు హయత్నగర్లో 2 ఎకరాలు, ఆదిభట్లలో 4 ఎకరాల స్థలం ఉన్నట్లు తేల్చారు. విజయ్ కుమార్ నివాసంలో 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న అనీషా, విజయ్ కుమార్ భార్య పేరిట పలు సంస్థలున్నట్లు గుర్తించారు. మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎం విజయ్ కుమార్ గారు డైరెక్టర్ బాయిలర్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణ మీదకు కేసు రిజిస్టర్ చేసి కోర్టు వారి అనుమతితో 5 ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. వారి ఇంటిలో, అలాగే కంపెనీ ఆఫీస్, కొత్తపేటలో ఇన్లాస్ ప్లేస్లో, ఖమ్మంలో వారి నేటివ్ ప్లేస్. సో ఇలా 5 ప్లేసెస్లో సెర్చెస్ నిర్వహించాము. మాకు లభించిన ఆధారాల మేరకు డాక్యుమెంటేషన్ ప్రకారం కానీ, తర్వాత లిక్విడిటీ కానీ, గోల్డ్ కానీ, క్యాష్ కానీ దీన్ని అబ్జర్వ్ చేస్తే వీరికి 2 ఫ్లాట్స్, తర్వాత జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్లో ఒక పెంట్ హౌస్ కావూరి హిల్స్లో, తర్వాత 2 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అల్కాపురి, తర్వాత నల్లకుంట, తర్వాత 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నట్లుగా 2 కార్లు, తర్వాత 5 lakhs షేర్స్, ఎఫ్డీస్ ఉన్నాయి, 3 kgs సిల్వర్, 1.5 kg గోల్డ్. సో ఇలా మొత్తం కలిపి మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే దాదాపుగా టెంటేటివ్గా ఒక 10 crores వరకు మేము అంచనా వేస్తున్నాము. ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ మీద మేము జనరల్లీ వి గో ఫర్ కేస్. అక్రమము ఎంత అనేది తర్వాత మేము క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది అది క్యాలిక్యులేషన్ వేరుగా ఉంటుంది. ఇన్కమ్ని చూసి తర్వాత ఎంత డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయని క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు ఒక కంక్లూజన్కి వస్తాం. కొత్తపేట ఎంతనే? కొత్తపేట ఎస్ఆర్ నగర్. ఇంకోటి ఎక్కడ?